వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి. నేను మీ యామ్ని. ఏంటి గృహజ్యోతి అంటుంది కానీ యామ్ని బ్యాక్గ్రౌండ్ చూస్తే టెంపుల్ ఉంది. టెంపుల్లో ఏం గృహజ్యోతి చూపించబోతున్నాను అనుకుంటున్నారా? నేను టెంపుల్ చూపించడానికి రాలేదండి. ప్రజెంట్ మనం స్వామినారాయణ గురుకుల ఆపోజిట్లో ఉన్నటువంటి మండువా లోగిల్లు చూపించడానికి అయితే వచ్చాను. సో ఈ మండువా లోగిల్లో ఏముంటుంది ఏంటి అన్నది ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను, రండి. సో చూసారు కదా, మండువా లోగిల్లు రిసార్ట్స్ అండ్ ఫామ్ హౌస్ ఫర్నిచర్ షాప్కి అయితే మనం వచ్చేసాము. 5th ఫ్లోర్లో అయితే షాప్ ఉంది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం, రండి. సో మనం పైకి అయితే వచ్చేసాము మండువా లోగిల్లోకి. సో ఈ మండువా లోగిల్లో ఏముంటుంది అంటే, జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మండువా టైప్ హౌసెస్ కట్టించుకోవడం కానీ లేదంటే వుడెన్ హౌసెస్ కట్టించుకోవడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వింటేజ్ లుక్ కావాలని ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నారు కదా. సో ఆ వింటేజ్ లుక్కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఈ మండువా లోగిల్లో దొరుకుతుంది. సో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి వింటేజ్ లుక్ అనగానే అని మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, అది ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ మనతో పాటు మండువా లోగిల్లు ఫౌండర్ మంజునాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ప్రెజెంట్ నేనైతే మండువా లోగిల్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే మీ అందరికీ ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది మండువా లోగిల్లో అసలు ఏముంటుంది, యామ్ని ఏం చూపించబోతుంది ఈరోజు అన్నది. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వుడెన్ హౌస్ కట్టుకోవడం కానీ లేదంటే మండువా లాంటి హౌసెస్ కట్టుకోవడం కానీ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే వింటేజ్ లుక్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలాగే బాగా ఇష్టపడుతున్నారు కదా. సో అలాంటి వింటేజ్ లుక్ మన ఇంటికి కావాలి అంటే మండువా లోగిల్కి ఖచ్చితంగా రావాలి. ఈ మండువా లోగిల్లో అసలు ఏముంటుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉంది కదా. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేను కూడా మీ అందరికీ చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం మండువా లోగిల్లు ఫౌండర్ అయితే ఉన్నారు మంజునాథ్ గారు, వారితో మాట్లాడదాం. సో దాని తర్వాత ఇక్కడ ఏముంది ఏంటి అన్నది కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. మంజునాథ్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్మిషన్ లేకుండా మీ రిసెప్షన్ కౌంటర్లోకి నేనైతే వచ్చేసాను. ఎందుకంటే నాకు ఎంటర్ అవ్వగానే ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది అనమాట. సో కొంచెం ఇంట్రోకి వాడేసుకున్నాను. ఓకేనా? సో అసలు ఏంటండి, మొన్నటి వరకు మనం ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చేసాం, హౌసెస్ చేసాం. సడన్ గా ఈ మండువా లోగిల్లు పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు మేము కడుతున్న కాటేజెస్ కానీ రిసార్ట్స్ కానీ ఫామ్ హౌసెస్ కానీ చాలా ఫర్నిచర్ రిక్వైర్మెంట్ అయితే ఉండేది మేడం, మాకు కూడా కస్టమర్స్ కూడా. సో ఒక కాన్సెప్ట్ లో మాకేమనిపించింది అంటే, రాదర్ దాన్ నార్మల్ రెగ్యులర్ ఫర్నిచర్స్ కన్నా మేము ప్లేస్ చేస్తున్న ఫర్నిచర్స్, నార్మల్ ఫర్నిచర్స్ ప్లేస్ చేస్తుంటే ఫామ్ హౌసెస్ లో కానీ రిసార్ట్స్ లో కానీ మంచి లుక్ రావటం లేదు. అండ్ కట్టే హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా ఓల్డ్ వింటేజ్ హౌసెస్ మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆర్కిటెక్చర్ వైజ్ అన్ని. సో ఆ హౌజెస్లో చూస్తే గన ఈ మేకింగ్ ఆఫ్ ది హౌస్ అయిపోయిన తర్వాత బ్యూటిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆన్ ది లాస్ట్ స్టేజ్. ఆ లాస్ట్ స్టేజ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది చిన్న చిన్న ప్రోడక్ట్స్ కావచ్చు విచ్ కెన్ ఎన్హాన్స్ ది బ్యూటీ ఆఫ్ ది హౌస్ లాస్ట్ స్టేజ్లో. సో ఆ భాగంగా ఏం చూసామంటే ఫర్నిచర్స్ అనేది ఇట్ వాస్ గెటింగ్ డౌన్. సో వై కాంట్ వి ఎన్హాన్స్ ది బ్యూటీ విత్ ఓల్డ్ వింటేజ్ కానీ ఒక ఆర్కిటెక్చరల్ ప్రోడక్ట్స్ కానీ. కడుతున్న హౌస్ ఇట్ ఈస్ లైక్ కమింగ్ అప్ 100 to 100%. సో యాడింగ్ ఫర్నిచర్ లో వీవర్ లిటిల్ బ్యాక్ ఎండ్. సో దీంట్లో నెక్స్ట్ స్టెప్ కి ఒక వై కాంట్ వి గో హెడ్ అండ్ డూ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనేసి అనుకున్న తర్వాత వీ స్టార్టెడ్ ప్రొక్యూరింగ్ మెటీరియల్స్ ఆఫ్ ఓల్డ్ చెట్టినాడు పిల్లర్స్ కావచ్చు, ఆ డోర్స్ కావచ్చు, ఆ వింటేజ్ ఐటమ్స్ కావచ్చు, దర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ దాంట్లో. అండ్ ద నేమ్ గెటింగ్ ఇన్ టు మండువా లోగిల్లు అని ఎందుకు తీసుకున్నామంటే ఫర్ ద షాప్, దీంట్లో ఒక మండువా లోగిల్లు ఈస్ మీన్స్ కోర్ట్ యార్డ్ అంటే ఓపెన్నెస్, బ్రీత్ ఏరియా ఆఫ్ ది ఎంటైర్ హౌస్. మండువా అంటే ఉమ్మడి కుటుంబం ఉన్న ప్లేస్ అది. అంటే లాట్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీస్ వర్ యునైటెడ్ అట్ ది ఓల్డెన్ డేస్. సో ఆ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ రీబర్త్ ఉంది. దర్ లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ సచ్ హౌసెస్, చాలా మందికి అట్లాంటి హౌసెస్ కావాలి. సో కడుతున్నారు, ద పీపుల్ హావ్ ఇనిషియేటెడ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ది రూట్స్. ఆ ఓల్డ్ వింటేజ్ స్టైల్ కావచ్చు, ఆ ఓల్డ్ వింటేజ్ లుక్ ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. సో దానికి మ్యాచ్ చేయట్లుగా ఫర్నిచర్ కూడా మ్యాచ్ చేద్దాము, మార్కెట్లోకి కొత్త కాన్సెప్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి ఐ స్టార్టెడ్ ఫైండింగ్ ఎ బ్రాండ్. సో మండువా లోగిల్లు అనేది ఇట్ ఈస్ అ వెరీ క్యాచీ నేమ్. ఐ స్టార్టెడ్ గూగులింగ్ అప్ అండ్ చెకింగ్ ఆల్ ద దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు అవన్నీ స్టడీ చేసుకున్న తర్వాత ఐ మెట్ అన్ ఆడిటర్, వీ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ ఎ బ్రాండ్. దిస్ ఇస్ హౌ వీ గాట్ ద బ్రాండ్ ఆఫ్ మండువా లోగిల్లు వింటేజ్ ఫర్నిచర్ కాన్సెప్ట్కి.
సో దాని తర్వాత ఉన్న చిన్న చిన్న మెటీరియల్స్ అన్ని ప్రొక్యూర్ చేసి వీ స్టార్టెడ్ స్టోర్. నౌ వాట్ యు ఆర్ సీయింగ్ ఈస్ కాల్డ్ మండువా లోగిల్లో వింటేజ్ అండ్ ఫార్మ్ రిసార్ట్ ఫర్నిచర్స్. ఓకే, దిస్ ఇస్ హౌ మండువా లోగిల్లో అలా స్టార్ట్ చేశారు. అంటే నేను ఆల్రెడీ మీరు కట్టిన వుడ్ హౌసెస్ చూశాను కాబట్టి ఈ మండువా లోగిళ్ళు మీకు ఎంత ప్లస్ అన్నది, అలాగే అంటే అలాంటి వింటేజ్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ అన్నది నాకు ఒక ఆలోచన, ఒక అర్థమైతే అయిపోతుందండి. సో అయితే అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది మనం చూస్తూ ఇంకా చాలా మాట్లాడుకుందాం, ఓకేనా? సో నాకు ముందు ఏం చూపిస్తారు? విల్ హ్యావ్ ఎ ప్రోడక్ట్ షూట్ మేడం. కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఐ జస్ట్ షో యూ. ఓకే, యా. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి అవుట్డోర్ బెంచ్ యాక్చువల్గా కంప్లీట్ విత్ క్యాస్ట్ ఐరన్ కాస్టింగ్ ఉంటుంది మొత్తం కంప్లీట్ గా. ఇట్స్ వెరీ హ్యూజ్ అండ్ సాలిడ్. దిస్ లైక్ వుడ్ అండి, లైక్ ఇన్ బిట్వీన్. మనం హౌసెస్ కడుతున్నప్పుడు వీ వాంట్ అవుట్డోర్ యూనిట్స్ ఆల్సో టు బీ వెరీ ఎలిగెంట్. సో దాంట్లో అవుట్డోర్ లుక్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అవుట్డోర్ సిట్టింగ్ ఏరియాస్ కానీ, బాల్కనీస్ కానీ, ఓపెన్నెస్ ఇన్ ద లాన్స్ కానీ అట్లంతా. సో ఆల్ దట్ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇది పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ యాక్చువల్గా. క్యాస్ట్ ఐరన్ విత్ దిస్ బెంచెస్ గివ్స్ అ వెరీ vintage look. And side lamps also you can use like something like this to get a better output, better look. ఓకే, యాక్చువల్ గా నాకు ఇది చూస్తే మూవీలో సీన్స్ చూసినట్లు గుర్తొస్తుంది. ఎందుకంటే బెంచ్, you might have observed a movie called Premicolo Roju, the same bench with a stand like this and make it same, you can have that feel. యా, ఇంట్లో ఎంత అందంగా అయితే ఉంటుందో ఇంటి బయట కూడా మనకి ఆ లుక్ ఉంటేనే ఆ ఇంటికి తగ్గట్టుగా బాగుంటుంది. సో ఇది బయట బాల్కనీకి వాటికి బాగుంటుంది. గార్డెన్ బెంచెస్ we have like 6 to 7 collections ఉన్నాయి దాంట్లో. ఓకే, one more product. ఓకే, ఇదొకటి మేడం యాక్చువల్గా. దెన్ కమింగ్ టు స్మాల్ ప్రొడక్ట్స్ ఇట్లా చాలా ఉన్నాయి మేడం దీంట్లో. ఇట్స్ లైక్ వన్ మోర్ డిఫరెంట్ ప్రోడక్ట్. దిస్ ఇస్ ల్యాంటర్. ఓకే, లైట్ క్యాండిల్స్ కానీ చిన్న దీపం. ఓల్డ్ అండ్ వింటేజ్ డేస్ లా సీ పీపుల్ వాంట్ లైట్ అంటే దే కెన్ క్యారీ లైక్ దిస్ ఇట్లా. ఓకే, యా, ఇక లైట్ తీసుకెళ్ళి దే కెన్ హోల్డ్ ఇట్ అండ్ దే కెన్ యూజ్ ఇట్. చిన్న దీపం విత్ దట్ ఆయిల్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ ఓల్డ్ వింటేజ్. వెల్తురు లాగా వాడేవాళ్ళు దీన్ని. నాకు వింటేజ్ స్టార్టింగ్ లోనే చూపించేశారండి, ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు ఇలాగా. అన్ని ప్రొడక్ట్స్ అన్ని అట్లా ఉంటాయి. మూవీస్ లో అట్లా చూసానులే కానీ ఈ టైప్ అసలు నేను మూవీలో కూడా చూడలేదు. మేడం ల్యాంటర్స్ కూడా ఉన్నాయి మేడం, మీకు చూపిస్తాను మేడం. ఓకే, ఈవెన్ దీస్ ఆర్ లైక్ స్మాల్ ఐటమ్స్ మేడం. ఇవి కూడా చిన్న వుడ్ కార్వ్డ్ హోమ్ డెకర్ ఐటమ్స్. ఇవన్నీ కంప్లీట్లీ వుడ్ మేడం, సాలిడ్ వుడ్. ఓకే, కంప్లీట్లీ వుడ్. అవును మేడం, కంప్లీట్ వుడ్. నైస్, బాగుంది. There are a lot of items like this, ma'am. Benches unnai, consoles unnai, there are a lot of products. Let's go have a tour, ma'am. Complete. Yeah, okay. Yeah. ఇప్పుడు చూసాం కదా మనం వుడ్ ల్యాంటర్ బేస్డ్ స్మాల్ దీపం కాటన్ అంతా ఫిల్ చేసి ఎట్లా ఓల్డెన్ డేస్ లైట్ ఎట్లా దే యూస్ టు ఎక్స్ట్రాక్ట్ అనేది సేమ్ మోడల్ లో దిస్ లైక్ బిగర్ సైజ్ ఓల్డెన్ డేస్ ఆఫ్ ల్యాంటర్ మీకు యూ కెన్ ఆల్సో ఫిక్స్ లైక్ దిస్ లైక్ ఒక దీపం లోపల పెట్టి యూ కెన్ యూస్ ఇట్. ఓకే, అట్లా దిస్ ఇస్ a lantern and where the smoke goes out. పైకి నాలుగు వైపు బ్యూటిఫుల్ ప్రోడక్ట్. దీపం లోపల పెడితే నాలుగు వైపు మేడం నాలుగు వైపుల నుంచి వెళ్తుంటుంది. ఇవన్నీ సినిమాల్లో చూడటం తప్ప బయట చూడటం వెరీ రేర్ ప్రొడక్ట్స్ అన్ని కలెక్టబుల్స్ అండ్ వెరీ ప్రోడక్ట్. ఇప్పుడున్న ఈవెంట్ మేనేజర్స్ అంతా చాలా మంది ఇట్లాంటి ఐటమ్స్ ప్రొక్యూర్ చేసి దే డెకర్ బ్యాక్గ్రౌండ్స్ మేడం. యాక్చువల్ గా ఈవెంట్స్ వాళ్ళకైతే ఆర్ స్టోరీస్ లైక్ సెకండ్ హోమ్ ఫర్ దెమ్. దే ఆల్వేస్ కలెక్ట్ ఫ్యూ పీసెస్ ఫ్రమ్ ఆర్ స్టోర్ అండ్ డెకరేట్ టు దేర్ ఈవెంట్స్ యాక్చువల్ గా. ఓకే, అంటే జనరల్ గా మేము ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ చేసినప్పుడు వింటేజ్ హౌస్ టైప్ ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళకి ఖచ్చితంగా కావాలి అని చెప్పి ఎక్కడెక్కడ నుంచో సర్చ్ చేసి వాళ్ళు ఇల్లు మొత్తం ఇట్లా వుడ్ కి సంబంధించి పీపుల్ బిల్డ్ హౌసెస్ మేడం. అవును, ప్రొక్యూరింగ్ సెకండ్ ఐటమ్స్ టు మేక్ దేర్ హౌస్ బ్యూటిఫుల్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్ అయింది యాక్చువల్ గా. సో దాంట్లో భాగంగా వీఆర్ సపోర్టింగ్ ఫ్యూ హోమ్ నీడ్స్ పీపుల్ హూ వాంటెడ్ టు మేక్ సచ్ హౌసెస్. వాళ్ళకి వీఆర్ పార్ట్ ఆఫ్ దెమ్ టు సపోర్ట్. ఇవి చూస్తుంటే వాళ్ళే గుర్తొచ్చారనమాట, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో వెతికారు. సో ఎక్కడెక్కడో మీ దగ్గరకు వస్తే సరిపోతుంది. మండవ లోగిల్ దే కెన్ జస్ట్ కమ్ డౌన్ మేడం. యా, ఓకే. సో ఇవి కూడా డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కంప్లీట్ మేడం. టాప్ ఏరియాస్ అన్ని డెకర్ ఐటమ్స్ అండ్ దీస్ ఆర్ లైక్ ట్రంక్స్ మేడం, సాలిడ్ బర్మాటిక్ ట్రంక్స్. అండ్ దీస్ ఆర్ లైక్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ కన్సోల్స్ గానీ, స్టోరేజ్ పర్పస్ గానీ, బాల్కనీస్ లో గానీ దీస్ ప్రొడక్ట్స్ కెన్ బి ప్లేస్డ్. ఓకే, మనం బీరువాలు అలాంటివి madam, it's like even this is like old vintage. Even the handle you can see it's very sturdy and rigid. Atla even this is like any metal embossing junni complete solid this thing. Completely make it. There are like 6 to 7 unnai madam. We have trunks like that. And I'll take you few more items are available, ma'am. We can go ahead. Okay.
This is one more product, ma'am. It's like small wardrobe, and you can also see this fittings. All these fittings are like vintage, and like complete ga. Even this closing, openings, anni vintage. This is like pure Burmatic andi, complete ga. It's like old vintage reclaimed wood antaru kada, reclaimed. Okay. Done with this reclaimed wood and solid. You require minimum 2 to 3 people to lift this. Anta solid ఉంటుంది. And ఇప్పుడున్న furniture is very light. And that's the reason people, architects కావచ్చు, ఇంటీరియర్ హోమ్ డెకర్స్ కావచ్చు, వాళ్ళందరూ దే ఆర్ ఫైటింగ్ ఫర్ వింటేజ్ కానీ ఆ వింటేజ్ థీమ్డ్ ఫర్నిచర్స్ కానీ. ఇప్పుడు ఎవరైనా డ్రాఫ్ట్స్ గీసినా కూడా, డ్రాఫ్ట్ డిజైన్ చేసినా కూడా, పీపుల్ వాంటెడ్ టు హ్యావ్ 1 or 2 ఐటమ్స్ అట్లీస్ట్ ఇన్ ద హౌస్ టు గెట్ దట్ బ్యూటిఫుల్ లుక్. ఓకే, సో ఇవి కూడా 2-3 ఉన్నాయా అండి? There are a lot of items like this, ma'am. There are a lot of wardrobes. I think you have 15 to 20 collections. Okay. Different colors, hand painted. And this finish, ma'am, see, you can see all the locks gani, ivanni gani, complete vintage. Like small piece of wood can hold this. అవును. Like old vintage atla. It's like locked. And even this is distressed finish. You can see the detailing here, complete ga. కంప్లీట్లీ డిస్ట్రెస్డ్ నేను ఫినిష్. ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా, అంటే జనరల్ గా వుడ్ ఐటమ్ అనేసరికి కొంచెం పెయింట్ వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, బట్ ఇదేంటి వింటేజ్ లుక్ ఉండాలని అలా ఉంచేసారా? తయారవటం అలా అవుతాయి మేడం. ద మేక్ ఇస్ లైక్ రిక్లైమ్డ్ లుక్ ఉంటుంది, రిక్లైమ్డ్ గానీ వింటేజ్ గానీ డౌన్ లుక్ తెస్తారు దీనికి, టు మేక్ దట్ అంబియన్స్ గానీ టు హ్యావ్ దట్ లుక్ వింటేజ్. ఇప్పుడు పాతకాలపు లుక్ ఫర్నిచర్ ఫ్రేమ్స్ లో ఎప్పుడు కావాలనుకుంటారో దే మేక్ ద వుడ్ డిస్ట్రెస్డ్, అంటే ఏజ్ చేస్తారు, దే డౌన్ ది ఏజ్ ఆఫ్ ది ఫర్నిచర్ టు హ్యావ్ దట్ లుక్. అంటే ద వుడ్ ఈస్ వెరీ సాలిడ్ ఆన్ ది ఎక్స్టర్నల్ అపియరెన్స్, దట్ డౌన్ ఇట్ టు ది మినిమం 30-40 years 40 years 50 years లాగా రిక్లైమ్డ్ లుక్ తీసుకోవడానికి అట్లా చేస్తారు అంతే. ఓకే, మాక్సిమం మా కలెక్షన్స్ అంతా కంప్లీట్లీ వింటేజ్ ఉంటాయి మ్యామ్. ఆల్ ద డిస్ట్రెస్డ్ లుక్, డిస్ట్రెస్డ్ ఫర్నిచర్ విత్ హ్యాండ్ పెయింటింగ్స్ అట్లానే ఉన్నాయి మేడం ఎక్కువ మాక్సిమం. ఓకే, సో మేము కట్టే హౌసెస్ కూడా, యాజ్ వీఆర్ ఇన్ టు ద సేమ్ ఇండస్ట్రీ, వీ ఆల్సో మేక్ హౌసెస్. సో మా హౌసెస్ కూడా ఎక్కువ మ్యాచ్ అయ్యేట్లా ఫర్నిచర్ ఇట్లాంటిది ఎక్కువ ఉంటాయి మేడం. పీపుల్ వాంటెడ్ లైక్ వెన్ వీఆర్ మేకింగ్ గోవా థీమ్డ్ హౌసెస్ కానీ, పోర్చుగల్ ఇండో పోర్చుగల్ హౌసెస్ కానీ అవన్నీ కడుతుండేటప్పుడు మనం వీ క్యాన్ పుట్ నార్మల్ వాట్ ఎవర్ లోకల్ ఫర్నిచర్ వాట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో దానికన్నా దిస్ డిస్ట్రెస్డ్ లుక్, దిస్ వింటేజ్ లుక్స్ సినిమాటిక్ గా వస్తాయి. ద సినిమాటిక్ అపియరెన్స్ కోసం వీ choose this actually. Being we are also an interior part ఉన్నాం కాబట్టి, and the way we also use, we are telling you. ఓకే, అంటే జనరల్ గా మీరు ఆల్రెడీ హౌసెస్ కడతారు కాబట్టి అసలు మీ హౌసెస్ కట్టే క్లయింట్స్ కి సరిపోతాయి ఫర్నిచర్ అంతా? సరిపోతాయి. వన్ హౌస్ కూడా మాకు ఇన్హౌస్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. సో వై కాంట్ వి ఆల్సో హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ ఇంటూ ద ఇంటీరియర్ స్ట్రీమ్స్ కానీ, డెకర్స్ కానీ చాలా మంది వర్క్ చేస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కూడా హూ ఆర్ ఫ్రెషర్స్ హూ వాంట్ టు లెర్న్ ద ఇండస్ట్రీ, అట్లున్న వాళ్ళు కూడా వి ఆల్సో ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ పీపుల్ టు లెర్న్ దిస్ ఇండస్ట్రీ, ఫర్నిచర్ ఇండస్ట్రీ కానీ, వింటేజ్. దిస్ బిగ్ మార్కెట్, ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్ మ్యామ్. యాక్చువల్గా ఇప్పుడు లాట్ ఆఫ్ యంగ్ ఎంటర్ప్రైనర్స్ కానీ, యంగ్ పీపుల్ హూ స్టడీడ్ ఆర్కిటెక్చర్ చదువుకున్న వాళ్ళు ఒక 6 months 8 months అట్లా స్టడీ చేసుకున్న కాన్సెప్ట్స్ కానీ అట్లా చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద అదర్ ప్రోడక్ట్ అండి, ఇస్ లైక్ షూ ర్యాక్ మేడం. దిస్ ఇస్ లైక్ షూ ర్యాక్ అండ్ వెరీ వెరీ హ్యూజ్. యూ కెన్ హ్యావ్, ఇట్స్ వెరీ హ్యూజ్ లుక్ అండ్ solid timber. Hand painted and given a rustic finish, white with semi wood look. And this is like the second product ma'am. Second product like a small storage for your bangles atla, chinna earrings, chinna items anni. ఓకే, నేను ఇది షూ ర్యాక్ అనేది అనుకోలేదు అసలు. అంటే ఏదో ఇంకొక స్టోరేజ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ లైక్ యూనిక్నెస్ ఉంటుంది మేడం. ఆర్కిటెక్చర్ లో ఓల్డ్ వింటేజ్ థీమ్స్ లో తయారైన ఫర్నిచర్స్ ఏదన్నా కానీ లాట్ ఆఫ్ ఐటమ్స్ విచ్ చిన్న కంప్లీట్లీ డన్ విత్ వుడ్, హ్యాండ్ పెయింటెడ్. దిస్ ఇస్ లైక్ విత్ స్టాండ్ ఉంది చూడండి. దిస్ లైక్ వన్ మోర్ ప్రోడక్ట్ సంథింగ్ లైక్ దిస్ హ్యాండ్ పెయింటెడ్. చాలా డెకర్ ఐటమ్స్ కి అయితే చాలా బాగుంటాయి మేడం. కమింగ్ టు ద సెకండ్ ప్రోడక్ట్ మేడం, లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. దీంట్లో ఒక చిన్న కన్సోల్ లాగా ఉంది మేడం. కన్సోల్ దీంట్లో సి వెన్ యూ వాంట్ వింటేజ్ ఎనీ రింగ్స్, ఆల్ దిస్ రింగ్ దిస్ లైక్ హ్యాండ్ పెయింటెడ్, ఆల్ దిస్ హ్యాండ్ కార్వ్డ్ ఫినిష్ ఇట్లా. అండ్ యూ సి ఓల్డెన్ డేస్ లో దే వర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంజెస్, అవన్నీ ఏముండేవి కాదు. జస్ట్ వుడెన్ ఛానల్, కంప్లీట్ వుడెన్ ఛానల్. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు స్టాప్ లైక్ దిస్, దర్ ఇస్ స్మాల్ స్క్రూ ఇన్సైడ్ దిస్. యూ కెన్ గెట్ ఇట్ అవుట్, క్లీన్ ఇట్, దెన్ యూ కెన్ పుట్ అవుట్ సైడ్. సో దర్ ఇస్ స్మాల్ పీస్ ఆఫ్ వుడ్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ ఇన్ హింజెస్. లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మేడం. ట్రంక్స్ అన్నారు కదా మేడం, అప్పుడే మీరు చూద్దాం అనుకున్నారు కదా లోపల ఎట్లా ఉంటుంది ఏమి ఎట్లా అని. జస్ట్ షో యూ. యూ కెన్ సీ ద హ్యాండిల్ మ్యామ్. యూ కెన్ సీ ద డీటెయిలింగ్ ఆఫ్ ద హ్యాండిల్. హ్యూజ్ స్టోరేజ్ స్పేస్. కెన్ జస్ట్ లిఫ్ట్ ఇట్ అండ్ ప్లేస్ ఇట్ లైక్ దిస్. ఇది మీకు బాల్కనీస్ కూడా వేసుకోవచ్చు మేడం. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద బాల్కనీస్ అండ్ యూజ్ ఇట్ యాక్చువల్గా. అండ్ కంప్లీట్లీ హ్యాండ్ కార్వ్డ్ విత్ సాలిడ్ వుడ్, కంప్లీట్గా సాలిడ్ వుడ్, కంప్లీట్ బర్మాటిక్ మేడం. కంప్లీట్గా ఇవన్నీ
ఓకే మొత్తం టేక్ కంప్లీట్ మేడం ట్రంక్స్ అండ్ వెరీ సాలిడ్ మేడం. యూ క్యాంట్ అప్పట్లో స్టోరేజ్ పర్పస్ ఇవన్నీ యూస్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా వాడుతున్నారు మేడం. యూ కెన్ ఆల్సో యూజ్ ఎస్ కాఫీ టేబుల్, సెట్ టేబుల్, బాల్కనీస్ లో వేనికి అవుట్డోర్ సిట్టింగ్ లాగా. వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ షూ నోట్స్ అవన్నీ వేసుకున్నప్పుడు బయట కూడా వేసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ పీపుల్ హ్యావ్ స్పేసెస్. ఇవన్నీ కూడా అందులో మోడల్స్ అండ్ సైజెస్ కదండి. డిఫరెంట్ మేడం, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూడండి, దిస్ ఇస్ లైక్ స్మాల్ సైజ్ అరౌండ్ 3 feet, 3 to 4 feet. దిస్ ఇస్ 5 feet. ఓకే, బిగ్గర్ సైజెస్, స్మాలర్, బిగ్గర్, అట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. చూడండి, ఇదైతే ఈవెన్ దిస్ ఇస్ లైక్ స్మాలర్, సేమ్ మోడల్, లిటిల్ హ్యాండ్ పెయింటెడ్ విత్ రస్టిక్ ఫినిష్, రస్టిక్ వెదర్డ్ లుక్. అండ్ న్యాచురల్ గా ఎట్లా ఉంది అట్లే ఉంది మేడం కంప్లీట్ గా. అండ్ ఈవెన్ ద ఫర్నిచర్ ఇస్ నాట్ లైక్ కంప్లీట్లీ అప్ స్టాండింగ్ కానీ ఫుల్లీ పాలిష్డ్ కానీ చమక్ అట్లా ఉంటుంది మేడం. డిస్టెన్స్ డౌన్ లుక్ ఉంటుంది. న్యాచురల్ అంబియన్స్ కి మంచి లుక్ ఉన్నట్టు థీమ్డ్, సూదనింగ్ ఎఫెక్ట్ అంటే స్మూత్ లుక్, పీస్ లుక్ అన్ని అట్లానే ఉంటాయి మేడం మాక్సిమం. ఓకే, ఈవెన్ దిస్ ఇస్ వింటేజ్ కంప్లీట్ గా. ఓకే, ఈవెన్ దిస్ ఇస్ బర్మాటిక్ కంప్లీట్ మేడం. డిఫరెంట్ కన్సోల్స్ ఉన్నాయి. there are a lot of consoles like 6 to 7 pieces you have. ఓకే, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి మేడం మీకు కూడా. అప్పుడే చిన్న వార్డ్రోబ్స్ అని చెప్పాను కదా మేడం. దిస్ ఇస్ లైక్ వన్ మోర్ ప్రోడక్ట్. చూడండి, చిన్న సైజులో పీపుల్ కొన్ని కాంపాక్ట్ స్పేసెస్ ఉంటాయి కదా, చిన్న స్పేసెస్ ఉన్నప్పుడు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి ఒకటి జస్ట్ 18 inch by 3 feet 2 feet అట్లా చిన్న వార్డ్రోబ్ స్పేసెస్ కావాలా, లేదా అమ్మమ్మ నాన్నమ్మకు చిన్న వార్డ్రోబ్ ఇవ్వాలా, గిఫ్ట్ ఇవ్వాలా అనుకున్నప్పుడు దిస్ ఆర్ లైక్ స్మాల్ ప్రోడక్ట్ విత్ స్మాలర్ సైజ్, మినిమల్ సైజ్. దిస్ లైక్ కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్. అవును, అదేమో నార్మల్ గా వుడ్ టైప్ ఉంది, ఇది కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ విత్ ఆల్ దట్ ఫినిషింగ్స్ ఉన్నాయి మీకు కంప్లీట్ గా. అండ్ పీపుల్ హూ లవ్ దట్ ఆర్ట్ వర్క్, ఎవరు చాలా మందికి ఇష్టపడతారో, దట్స్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దెమ్. ఇది కూడా స్టోరేజ్ పర్పస్ చిన్న ఇయర్ రింగ్స్, స్మాల్ ఐటమ్స్ అట్లా బ్యూటిఫికేషన్ యూజ్ చేస్తారు కాస్మెటిక్స్ కోసం. చిన్న బాక్స్ మేడం, క్యూట్ అండ్ స్వీట్ ఆన్ యువర్ మిర్రర్స్. యాక్చువల్గా బెడ్రూమ్ స్పేసెస్ లో యూటిలైజ్ ఉంటాయి. ఇట్లా చాలా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి మేడం మన దగ్గర అవైలబుల్. 2 to 3 products దీంట్లోనే చిన్నగా ఉన్నాయి. కంప్లీట్ ఇస్ వుడ్, స్మాల్ పీసెస్ ని కూడా ఇట్ ఈస్ బీయింగ్ డెకర్డ్ కంప్లీట్లీ. మొత్తం కావాలంటే ఓపెన్ చేసేయచ్చు. యూ కెన్ రిమూవ్ ఇట్, క్లీన్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ యాడ్ అప్. ఓకే, సో బీరువాలు అలాగే ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే నార్మల్ గా వుడ్ ఎలా ఉందో అలా కూడా సేమ్ మేడం. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిని కూడా చూద్దాం. అండ్ దిస్ ఇస్ లైక్ స్మాల్ టైనీ చైర్ ఫర్ కిడ్స్. మరి చిన్న ఫంక్షన్స్ కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ కానీ, ఇంట్లో ఏదైనా చిన్న పిల్లల ఫంక్షన్స్ ఉన్నా కూడా ఫర్ కిడ్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ చైర్ ఫర్ దెమ్. ఒక ఓల్డ్ వింటేజ్ పెదరాయుడు లేదా ఓల్డ్ మూవీస్ లో ఉన్న లుక్ వస్తుంది ఫోటోగ్రఫీ వాళ్ళకి. ఈవెంట్స్ వాళ్ళు చాలా మంది ఇష్టపడతారు మేడం. ఈ రాయల్టీ నార్మల్ దీంట్లో రాదు మేడం, కంప్లీట్లీ డన్ విత్ బర్మాటిక్. చూడండి, సాలిడ్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. అండ్ హ్యాండ్ పెయింటింగ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్ విత్ ఆల్ దిస్ బ్రాస్ ఫినిష్ ఉంది. కంప్లీట్ చైర్ ప్యాటర్న్ మీకు లాట్ ఆఫ్ ఐటమ్స్. మీరు మన అప్పుడే అన్నారు కదా మేడం, ల్యాంటర్న్స్ అట్లా డిఫరెంట్. సో దేర్ లాట్ ఆఫ్ ఐటమ్స్ లైక్ దిస్. చూడండి, ల్యాంటర్న్స్ ఉన్నాయి. ఇట్లా దాంట్లోనే చాలా రకాలు ఉన్నాయి కదా. చాలా రకాలు ఉన్నాయి మేడం. ఓకే, నేను అదే అనుకుని చైర్ చూస్తే ఎట్లా ఉందంటే రాజులకి పట్టాభిషేకం చేస్తున్నారు, ఒక లుక్ ఉంటుంది కదా, సేమ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. సో మంజునాథ్ గారు, ఇదేంటండి ఇంత పెద్దగా ఉంది, ఎక్కడ యూస్ చేయాలి దీన్ని? మేడం, ఇది కంప్లీట్ గా మీకు టీవీ కన్సోల్ ఏరియాస్ లో వస్తుంది, టీవీకి వస్తుంది. మళ్ళీ సైడ్ బంగ్లో స్పేసెస్ లో ఒక పార్టీషన్ ఏరియాస్ లాగా వాడచ్చు. దీనిపైన డెకర్ ఐటమ్స్ పెట్టచ్చు. లాట్ ఆఫ్ యూజెస్, వాట్ ఎవర్ డిజైన్, ఇప్పుడు ఇంటీరియర్ ఏం ఇస్తారో దానిపైన యూ కెన్ యూజ్ ఇట్ దిస్ ప్రోడక్ట్. అండ్ మినిమం ఒక 15 to 20 people is required to lift this piece, ma'am. Actually, మేము when we are getting delivered here, we also had 10 to 15 people to lift such a big console. And completely Burma-teak, solid wood, madam, very solid. And పైన అయితే మీకు కంప్లీట్లీ డ్రాస్ ఉన్నాయి, కంప్లీట్లీ హ్యావ్ ఎ డ్రాస్. మెటల్ లుక్ ఉంది, పైన మొత్తం డ్రాస్, హ్యాండిల్స్ అన్ని మెటల్ లుక్ ఇచ్చాము. అండ్ కంప్లీట్లీ దిస్ ఇస్ లైక్ హ్యాండ్ కార్వ్డ్ పీస్, వెరీ సాలిడ్. యూ కెన్ సీ ద డోర్ ఇట్ సెల్ఫ్, సాలిడ్ గా ఉంది డోర్. ఓకే, length is almost about 8 to 9 feet ఉంది. Completely there are 2 drawers in the front and this goes to the wall. Okay, this is the front part which is seen actually. This the back end is going connecting to the wall. చాలా రిచ్ గా, చాలా హెవీగా, రిచ్ అండ్ హెవీ మేడం. ఎలిగెంట్ లుక్ వస్తుంది యాక్చువల్ గా విల్లాస్ లో అయితే. దిస్ అ పర్ఫెక్ట్ పీస్ యాక్చువల్ గా. ఇంకొకటి ఏమంటే మేడం, దిస్ ఇస్ వన్ టైం బై.
నెక్స్ట్ మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి దిస్ కెన్ బి యూస్. ఇట్స్ నాట్ లైక్ రిక్లైమ్డ్ ఇన్ 1 జనరేషన్. ఇట్ ఈస్ లైక్ ఒక 10 years ఉంటుంది, పాడైపోతుంది, అట్లా కాదు. దిస్ ఇస్ బీయింగ్ రిక్లైమ్డ్ విచ్ ఇస్ దీనికి 100 years ఒక ఇది ఉంటుంది వుడ్కి. సో నెక్స్ట్ ఒక 100 years లైఫ్ ఉంటుంది ఈ ప్రోడక్ట్కి. మంజునాథ్ గారు ఇవేంటండి? మేడం ఇది దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మేడం. మా షోరూమ్ లో దిస్ ఇస్ ద హైలైట్ ప్రోడక్ట్. మీకు దిస్ ఇస్ లైక్ ఎ విండో ఫ్రేమ్ మేడం. ఇంటిది హౌస్ ది విండో ఫ్రేమ్. యూ కెన్ సీ ఆ విండో ఫ్రేమ్. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ లైక్ దిస్. అండ్ దిస్ ఇస్ లైక్ ఓల్డ్ విండో మ్యామ్. యాక్చువల్గా పాతకాలపు విండో, సేమ్ విత్ హ్యాండిల్స్, విత్ నాబ్ అండ్ ఎవ్రీథింగ్. చిన్న గూటి లాగా పెట్టుకుంటుంటారు కదా ఓల్డ్ అమ్మమ్మ నాన్నమ్మ కాలంలో, చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని యూజ్ చేస్తున్న స్టోరేజ్ స్పేస్ లాగా దాన్ని రిక్లైమ్ చేసి వీ హావ్ యాడెడ్ మిర్రర్ ఇన్సైడ్ దిస్ విండో. విండోలో మిర్రరా? యా మేడం. ఇప్పుడు రిసార్ట్స్ లో ఉంటాయి కదా మేడం, ఓపెన్ టు స్కై షవర్స్ అట్లా ప్లేసెస్ లో ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని పెడితే పీపుల్ విల్ హ్యావ్ దట్. యాక్చువల్ గా జనాలందరేమో విండో అనుకుని ఓపెన్ చేస్తారు, కాకపోతే విండో ఓపెన్ చేస్తే మనకి మిర్రరే కనిపిస్తుంది. దిస్ లుక్ ఇస్ పర్ఫెక్ట్ మేడం మీకు కంప్లీట్ గా. అండ్ కంప్లీట్ డిస్ట్రెస్డ్ లుక్ కూడా ఉంది పైన. ఎవరిదండి ఐడియా? లైక్ సచ్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ చేసాం మేడం. డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే. లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్ మ్యామ్ యాక్చువల్ గా. అసలు నేను విండోనే అనుకున్నాను, మీరు చెప్పేదాకా తెలియదు అందులో మిర్రర్ ఉందని. మేడం ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం. కంప్లీట్లీ ఇప్పుడు రెస్టారెంట్స్ అని చేస్తున్నారు కదా మేడం వింటేజ్ థీమ్ లో. అవునవును. వాళ్ళకి ఫాక్స్ విండోస్ లాగా అంటే ఫాల్స్ విండోస్ లాగా కావాలి మేడం వింటేజ్ థీమ్ లో. దిస్ ఇస్ లైక్ వన్ ఫాల్స్ విండో. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. దిస్ ఇస్ వాట్ ఇస్ అవైలబుల్ కంప్లీట్ విత్ వుడ్ కార్వింగ్స్ అన్ని ఉండి. దిస్ లైక్ వన్ ఫాల్స్ విండో మేడం. కంప్లీట్ విండో, చిన్న చిన్న ఐటమ్స్. దిస్ లైక్ ఫాల్స్ విండో, డెకర్ పర్పస్, హోమ్ డెకర్ పర్పస్. పీపుల్ ఆల్సో మేక్ దేవుడి గుడి లాగా కూడా కన్వర్ట్ చేస్తారు దీన్ని స్మాల్ వింటేజ్ లుక్ లో. దే కెన్ ప్లేస్ గాడ్ ఆర్ గాడెసెస్ హియర్ పెట్టుకొని దే కెన్ ఆల్సో డెకరేట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. బాగుంది, నైస్. మంజునాథ్ గారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచి కలర్ఫుల్ గా ఉంది ఇది కూడా. యా మేడం. ఇది మీకు కొందరు నార్మల్ వార్డ్రోబ్ లుక్ కాకుండా హ్యాండ్ పెయింటెడ్ సైడ్ టేబుల్స్ లాగా ఇష్టపడుతుంటారు కదా కాటేజెస్ కానీ రిసార్ట్స్ లో పర్పస్ఫుల్ గా కానీ. సో ఆ కాన్సెప్ట్ లో దిస్ ఇస్ లైక్ హ్యాండ్ పెయింటెడ్ సైడ్ టేబుల్స్ మ్యామ్ యాక్చువల్ గా. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. దిస్ ఇస్ ద లుక్ చూడండి. అండ్ కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్. ఓకే, హ్యాండ్ పెయింటెడ్ మొత్తం. కృష్ణ రాధా మ్యామ్ యాక్చువల్లీ. అంటే జనరల్ గా ఇది లుక్ వైజ్ పెయింటింగ్ ఉండటం వల్ల కలర్ఫుల్ గా బాగుంది. అందులో కొంచెం దేవుడు ఉండేసరికి ఇంకొంచెం బాగుంది. ఇప్పుడు రెగ్యులర్ హౌసెస్ లో నార్మల్ ఫర్నిచర్ ఓకే మేడం, బట్ ఫార్మ్ హౌస్ చేస్తున్నప్పుడు దీస్ ఫర్నిచర్స్ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ లో ఉంటాయి మీకు యాక్చువల్ గా. అండ్ మీకు దీంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇట్లా కావాల్సిన హుక్స్ కానీ హింజెస్ కానీ కంప్లీట్ లైక్ వింటేజ్ మోడల్లే ఉన్నాయి మేడం కంప్లీట్ గా. నాట్ అవైలబుల్ రెగ్యులర్లీ models, and these like drawers like this and complete drawers. It's like again complete tables, storage spaces. Even inside is also painted here again. Okay, complete hand painting complete ga. Even this is like birds atla. Radha Krishnullu alage madam హెరిటేజ్ థీమ్ ఎవరు బాగా ఇష్టపడతారో ఆ మండువా లోగిల్ హౌసెస్ ని ఎవరు దే లవ్ దట్ కాన్సెప్ట్ అన్న వాళ్ళకి ఇట్లాంటి ఫర్నిచర్ కూడా వెరీ సూటబుల్. అండ్ ఆ హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్కిటెక్చర్స్ కానీ అవన్నీ ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆ కాన్సెప్ట్ లో హౌస్ చేసుకున్నప్పుడు కావాల్సిన ఫర్నిచర్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా కావాలి వాళ్ళకి. సో ఈ ఐటమ్స్ అన్ని దే వెరీ గుడ్ ఫర్ దెమ్. యాక్చువల్ గా మీరు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా అంటే నేను జనరల్ గా మీరు కట్టిన హౌసెస్ చూసాను కాబట్టి అక్కడ మీరు ఎలాంటి ఇంటీరియర్ ఇచ్చారు అన్నది నాకు ఒక ఐడియా ఉంది. అలాగే మన వీడియోస్ చూసిన వాళ్ళ ప్రేక్షకులందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇవి మీరు ఎక్కడైతే రెడీ చేస్తారో హౌసెస్ ఆ ఇంట్లో పెడితే ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోవడానికి చాలా బాగుంది అనమాట. మంచిగా వస్తాయి మేడం హౌసెస్ కూడా కంప్లీట్ గా మీకు. అండ్ అంబియన్స్ ఆఫ్టర్ ప్లేసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్నిచర్ ఇట్ ఎన్హాన్స్ బై 200% మంచి ఫీల్ వస్తుంది మేడం యాక్చువల్గా. మంజునాథ్ గారు ఇదేంటండి? ఇది చూస్తుంటే నాకు పాతకాలంలో షాపుల్లో వాటిలో లెక్కలు రాసుకోవడానికి వీటికి చిట్టినాడు అయ్యర్స్ అని ఉండేవాళ్ళు మేడం. దే ఆర్ ఫ్యామిలీస్ ఆఫ్ అకౌంట్స్, దే ఆర్ ఎక్స్పర్టైజ్. ఆ కాలం నాటి ఇది అకౌంట్ టేబుల్ అంటారు. టుడేస్ పీపుల్ ఆల్సో కెన్ యూస్ ఫర్ కిడ్స్ స్టడీ టేబుల్ లాగా కూడా వాడచ్చు దీన్ని. స్టోరేజ్ కీప్ ఆల్ దేర్ బుక్స్ అవన్నీ.
జస్ట్ లాక్ దర్ డాక్యుమెంట్స్. ఓకే. ఇట్లా ప్రీవియస్ ఆలయాల్లో టెంపుల్స్లో అన్నీ ఒక 10 మంది కూర్చొని అకౌంట్స్ వాళ్ళు రాస్తుండేవాళ్ళు కదా, మూవీస్లో అన్ని చూస్తుంటాం కదా. దిస్ ఈస్ ద టేబుల్ బీయింగ్ సోర్స్డ్ ఫ్రమ్ ఓల్డెన్ డేస్. మన మూవీస్ లో చూస్తూ ఉంటారు, రాజులు చెప్తా ఉంటే మంత్రులు వాళ్ళందరూ కూర్చొని లెటర్లు రాస్తా ఉంటారు. ఇలాంటిదే మేడం. అండ్ ఇప్పుడు కూడా యూ కెన్ ఆల్సో యూస్ ఫర్ కిడ్స్ స్టడీ టేబుల్ లాగా వాడచ్చు. అండ్ మీకు ఆల్మోస్ట్ కాటేజెస్లో కూడా ప్లేస్ చేయొచ్చు, లైక్ కెఫెటేరియాస్లో కూడా బిల్లింగ్ బుక్స్ లాగా పెట్టచ్చు వింటేజ్ లుక్ కోసం. బిల్లింగ్ మిషన్స్ కెన్ బి ప్లేస్డ్ హియర్, రైటింగ్ గోల్స్ అవన్నీ. రెస్టారెంట్స్ అవి కూడా చాలా కడుతున్నారు మేడం, కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చాలా మేడం, చాలా అట్లా రెస్టారెంట్స్ వాళ్ళు చేసేట వాళ్ళకి మా దగ్గర అయితే దర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ హియర్. వాళ్ళకి ఇఫ్ పీపుల్ ఇప్పుడు చేస్తున్నారు మేడం, తామర రెస్టారెంట్ కావచ్చు, దర్ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ విచ్ ఆర్ కమింగ్ నౌ డేస్. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు పిక్ దీస్ ఐటమ్స్ అండ్ డెకరేట్ దేర్ రెస్ట్ హౌస్. ఓకే. సో అలాగే నాకు మీరు దాని గురించి చెప్పినప్పుడు ఇది కూడా అండి చాలా ఇది ఒక ప్రోడక్ట్, ఇట్స్ లైక్ వెరీ హ్యూజ్ మేడం. ఇది చూడండి, దిస్ ఇస్ లైక్ చాలా బరువు ఉంది. డోర్ మేడం, యాక్చువల్ గా డోర్ హ్యాండిల్. మీకు డోర్ హ్యాండిల్ మేడం ఇది. ఓకే. అల్ట్రా బండ్. ఓకే. డోర్ హ్యాండిల్ ఇలా చేశారు, కన్వర్ట్ చేసాం డెకర్ పీస్ లాగా మేడం. ఓల్డ్ వింటేజ్ లాకింగ్ సిస్టమ్ మేడం ఇది యాక్చువల్ గా. సీ ద హెవీనెస్, ఇట్స్ వెరీ హ్యూజ్. ఓకే. ఇప్పుడు డెకరేషన్ ఐటమ్ కింద ఓల్డ్ వింటేజ్ ప్రోడక్ట్ కాబట్టి డెకర్ పీస్ లాగా తయారు చేసినాం ఇది. ఓకే. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది బాగుంది కదా, సో ఇప్పుడు మనం కట్టుకునే హౌస్ కి ఇలాంటి లాక్ కావాలి అంటే చేస్తారా? ప్రొక్యూర్ చేయాలి మేడం, ఓల్డ్ రిక్లైమ్ చేసినే ఫిట్ చేయాలి. ఓకే. మేకింగ్ అయితే లేదు మేడం, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు, కానీ రిక్లైమ్డ్ దొరుకుతాయి మనకి. సోర్స్ చేయాలా, సోర్స్ చేసి వీ కెన్ యూజ్ ఇట్. ఓకే. బికాస్ మేము హౌస్ ఇండస్ట్రీలో కడుతుండేటప్పుడు వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ బిల్డింగ్ ఓల్డ్ ఇండో పోర్చుగల్ విల్లాస్ కానీ, గోవన్ విల్లాస్ కానీ, అట్లా వీఆర్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ కాబట్టి. సో వీ ఆల్సో ప్రొక్యూర్, నో మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ దేర్, వీ హ్యావ్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ ఓల్డ్, రిక్లైమ్ ఇట్, రీఫర్బ్రిష్, గెట్ ద న్యూ లుక్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. సో ఇలాంటి ఒక లాక్ మన హౌస్ కి కావాలి అంటే మండువా లోగిల్కి వచ్చి మనం చేసుకోవచ్చు మేడం. కీస్ కానీ 10-12 kgs కీస్ కూడా దొరుకుతాయి మేడం. లాక్స్ చిన్న కీ ఉంటుంది కదా మనం నార్మల్ మన హౌస్ లో వాడతాం, అట్లాంటిది దర్ ఆర్ లైక్ 15 to 20 kgs లాక్స్ దొరుకుతాయి. 200 kgs లాక్ కూడా ఉంది. లైక్ వీ హావ్ టు ప్రొక్యూర్. ఆ కాన్సెప్ట్ బట్టి, క్రియేట్ చేసే సబ్జెక్ట్ బట్టి వి యాడ్ అప్. ఓకే. మండువా లోగిల్కి వచ్చి మంజునాథ్ గారిని కలిసి మా ఐడియా ఇది అని చెప్తే చాలు, మీరు ఇస్తారు. ఓకే, నైస్, బాగుంది. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం, లెట్ us have a look. ఓకే. మంజునాథ్ గారు, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడటానికి చాలా బాగుంది. మేడం ఇది మీకు జస్ట్ బాల్కనీస్లో ఎంటర్ అయినప్పుడు హౌస్ జస్ట్ గెస్ట్ సిట్టింగ్ టేబుల్ కానీ అట్లా వాడుకోవచ్చు. అండ్ వెరీ క్లోజ్ టు ది వరండాస్ అట్లా ఉంటాయి కదా, ఓపెన్ వరండాస్లో. మండువా లోగిల్లో రెండు వైపులా సిట్టింగ్ లాగా స్పేసెస్ ఉండేవి కదా మనం, అట్లాంటి స్పేసెస్లో అంతా బాగుంటాయి యాక్చువల్గా. కొత్త మండపం కడుతున్నారు కదా మనం ఇప్పుడు కొత్త హౌసెస్కి, అట్లాంటి హౌస్కి ఇట్లా యూనిక్ ప్రోడక్ట్స్ చేస్తే ఇంకా చాలా బాగా మంచి లుక్ వస్తుంది మేడం. యాక్చువల్గా ఓపెన్ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి కదా, కోర్ట్ యార్డ్ చేసినప్పుడు మండువా లోగిల్కి అటు ఇటు ఆల్మోస్ట్ 8 feet 6 feet ఓపెన్ కారిడార్ లాగా ఉంటుంది. అట్లాంటి ఓపెన్ స్పేసెస్లో ఆక్సిజన్ మీకు కంప్లీట్గా ఇన్ఫ్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ స్టడీ టేబుల్ లాగా యూ కెన్ సిట్ ఆన్ దిస్ అండ్ స్టడీ. ఇట్లా బయట కూర్చొని వెదర్ చూస్తూ ఓపెన్నెస్, వర్షం పడుతున్నప్పుడు ఆ మండువా లోగిల్లో కోర్ట్ యార్డ్ స్పేసెస్లో జనరల్గా ఒక టేబుల్ లానే వేసేయకుండా మళ్ళీ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ మేడం, కంప్లీట్ వుడ్, సాలిడ్ వుడ్ మీకు, కంప్లీట్ వుడ్ మీకు, అండ్ కంప్లీట్లీ పెయింటెడ్, హ్యాండ్ పెయింటెడ్, కంప్లీట్ గా డీటెయిలింగ్ గా కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ ఉంటుంది, కంప్లీట్ గా డెకర్. ఓకే. ఒక షో పీస్ లాగా కూడా వేయచ్చు మేడం మా హౌసెస్ లో. యూ కెన్ ఆల్సో సిట్ మ్యామ్. యాక్చువల్గా 2 people సిట్టింగ్ స్పేస్ ఇచ్చి యాక్చువల్గా 2-seater లాగా ఇచ్చి, ఇది కావాలంటే ఇంకా పెద్దగా కూడా చేయించుకోవచ్చు, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మేడం, చేసుకోవచ్చు. బట్ కాంపాక్ట్ స్పేసెస్ ఉంటాయి కాబట్టి దిస్ ఎ పర్ఫెక్ట్ సైజ్ దీనికి. అవును, ఈ సైజ్ చూడటానికి బాగుంది, నీట్ గా. పెద్దగా ఎలా ఉంటుంది అన్నది నేను కూడా ఊహించలేనులే, కానీ కాకపోతే ఇన్ కేస్ బాగా పెద్దగా ఉందనుకోండి బాల్కనీ, సెట్ అవుతుంది కదా. వేసుకోవచ్చు అట్లా కూడా. మళ్ళీ కంప్లీట్లీ వింగ్స్ కానీ ఇవన్నీ కానీ లెగ్స్ కానీ కంప్లీట్గా ఇట్స్ కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్. యూ కెన్ సీ ద కార్వింగ్స్ కానీ ఇవన్నీ కానీ కంప్లీట్ డీటెయిలింగ్ ఉంది. కంప్లీట్ పీస్ ఇస్ వెరీ వింటేజ్. నాకు ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే, జనరల్ ఇప్పుడు హల్దీలు అప్పుడు ఎక్కువగా ఇలాంటి మేడం కపుల్స్ కి దట్ ఈస్ వాట్ మేడం. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఈవెంట్ ప్లానర్స్ వాళ్ళకి, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఇప్పుడు అందరూ దేర్ నాట్ రషింగ్ ఇన్ టు ఫంక్షన్ హాల్స్. ఇప్పుడున్న పెళ్ళిళ్ళు కానీ ఈవెంట్ ప్లానర్స్ ని తీసుకొచ్చి ఒక ఓల్డ్ వింటేజ్ థీమ్ లో సెట్ కావాలి ఇట్లా. సో అప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్ని ఈవెంట్ ప్లానర్స్ కమ్ అండ్ సర్చ్. యాక్చువల్లీ ఇట్లాంటి వస్తువులు కావాలని దే కమ్ ఇన్ ద మార్కెట్ అండ్ సర్చ్. సో అట్లాంటి వాళ్ళకి దిస్ ద బెస్ట్ స్టోర్ యాక్చువల్గా చెప్పాలంటే. బాగుంది.
సో చూస్తున్నారు కదా, ఈ టేబుల్ చాలా బాగుంది కదా, ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది, అంత క్లాసీగా ఉంది, యూనిక్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వింటేజ్ లుక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, అలాంటి హౌసెస్లో ఇలాంటి ఒక టేబుల్ వేస్తే ఎంత బాగుంటుంది కదా. రెగ్యులర్గా రొటీన్గా ఉన్న టేబుల్ కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ఉన్నది వేస్తే మన ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా వావ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతారు. అలాగే ఈ వర్క్ కూడా మనం చూసినట్లయితే ఎంత నీట్గా చేశారంటే అంత నీట్గా ఉందండి. ప్రతిదీ కూడా చాలా బాగుంది. అండ్ ఫోటోషూట్స్కి కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కావచ్చు, వాటికి ఈ టేబుల్ అన్నది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఒక యోయో లుక్లా, అంటే ఎలా చెప్పాలి, నాకు ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు. ఒక మహారాణి కనుక కూర్చున్నట్టు అలా కూర్చొని ఒక బిల్డప్ ఇవ్వాలన్న ఫీలింగ్ ఉంది ఇక్కడ కూర్చుంటే. సో అంత బాగుంది. సో ఇంకా ఈ టేబుల్ చాలా నీట్గా చేశారు. నేను అంటున్నాను కదా, వింటేజ్ లుక్ కావచ్చు, లేదంటే ఫామ్ హౌస్లో కావచ్చు, ఇలాంటి ఒక డిఫరెంట్ టేబుల్ వేసుకొని చక్కగా ఒక ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయడానికైతే ఈ టేబుల్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. మీరు కూడా చూడొచ్చు ఎంత నీట్గా, ఎంత క్లాసీగా ఉంది అన్నది. మా షోరూంలో మై ఫేవరెట్ టీవీ కన్సోల్ కానీ స్టోరేజ్ కన్సోల్ కానీ దిస్ ఈస్ వన్ పీస్ ఫాస్ట్ సెల్లింగ్ అండ్ వెరీ రేర్ ప్రోడక్ట్. చాలా ఎక్కువ కూడా లేవు ఇవి, 1 or 2 పీసెస్ ఉన్నాయి అంతే. అండ్ బ్యూటిఫుల్లీ హ్యాండ్ పెయింటెడ్. ఐ హ్యాడ్ వన్ గై హూ యూస్ టు డూ దిస్. వాళ్ళ దగ్గర ఉండి చేపించినాము. బ్యూటిఫుల్ లుక్ యాక్చువల్గా. అండ్ కంప్లీట్గా యూ హ్యావ్ ఎ డ్రాస్ విత్ మోడర్న్ దిస్ థింగ్, ఫ్రెష్ మేడ్, ఇవన్నీ ఫ్రెష్ మేడ్ విత్ వింటేజ్ థీమ్ లుక్. ఓకే. And you can see this brass handles, completely brass handles, completely openable consoles like this. Okay. Fresh look, storage purpose. సో మండువా లోగిన్లో ఏంటి అంటే మనకి పాత ప్రొడక్టే కావాలన్నా పాతది దొరుకుతుంది, దాంట్లో కొత్త లుక్ కావాలి అన్నా కూడా కొత్తగా చేసి చాలా పీసెస్ కూడా కొత్తవే ఉన్నాయి మేడం. నాట్ లైక్ వెరీ ఓల్డ్ లుక్, హార్డ్లీ ఓల్డ్ పీసెస్ ఆర్ వెరీ లెస్. న్యూ లుక్ లో న్యూ వుడ్ తో తయారు చేసిన పీసెస్ మా దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఆ లుక్ వస్తుంది వింటేజ్ లుక్ లోనే. అండ్ దిస్ లైక్ 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో. దిస్ వన్ హ్యాండ్ పెయింటెడ్ విత్ కంప్లీట్లీ టాప్ కూడా పెయింటింగ్ ఉంది మేడం కంప్లీట్ గా మీకు. And even the complete piece is painted, complete all around 360 degrees completely painted. Next dantlo same colors lo we have one more option for the people who wanted to have little soft look annappudu. Idi kuda same piece ma'am, same piece, same work, but color change with a different theme ante. Simple light colors lo unnai, not like heavy. ఇది నార్మల్ ఇచ్చేసారు కదా అప్పట్లో. అది నార్మల్ ఇచ్చాం, దానికి కొంచెం hinges different ఇచ్చాం మేడం. Like different look, same size, same finish, but just like little vintage laga వెళ్ళాము. Like same modern కొంచెం యాడ్ చేసాం అంటే దాంట్లో ఎలిమెంట్స్. అన్ని ఫ్రెష్ పీసెస్ మేడం, న్యూ పీసెస్, న్యూ మేడ్ ఇవన్నీ. కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా బాగుంది. అంటే నిజంగా చూడగానే ఆ వింటేజ్ లుక్ వచ్చేస్తుంది కంప్లీట్ గా మేడం. ఈవెంట్స్ కి అయితే జస్ట్ గ్రీటింగ్స్ లాగా స్పేసెస్ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ట్రెండ్ అనే పెడుతున్నారు కదా మేడం, పువ్వులు అవన్నీ పెడుతున్నారు కదా. సో ఆల్ దట్ ఎంట్రన్స్ లో మంచి గ్రాండ్ లుక్ ఇచ్చేదానికి దిస్ టేబుల్స్ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ లుక్. ఈ రెండు కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి కంప్లీట్ గా మేడం. పీసెస్ లైక్ కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్. ఆ స్కిల్ఫుల్ ఆర్టిస్ట్లే వి హావ్ పుట్ ఆన్ ద బోర్డ్ టు వర్క్ ఆన్ దిస్ సబ్జెక్ట్స్ యాక్చువల్ గా. ఓకే, నైస్. అంటే జనరల్ గా అసలు ఒక టేబుల్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇలా రెడీ చేయాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు 4 days 5 days జాబ్ మేడం ఇది యాక్చువల్ గా. అండ్ పెయింటింగ్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. దీంట్లో మెయిన్ వర్క్ ఏమంటే మేడం, గెటింగ్ ఫర్నిచర్ ఇస్ వెరీ ఈజీ. దానిపైన డీటెయిల్డ్ పెయింటింగ్స్ అంటారు కదా, ఇవన్నీ పెయింటింగ్ చేసి రస్టిక్ లుక్ ఇవన్నీ తీసుకురావడం అనేది ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ యాక్చువల్ గా. పెయింటింగ్ చాలా నీట్ గా ఉంది. కంప్లీట్ మేడం, కంప్లీట్ లైక్ మాస్టర్ పీసెస్ లాగా ఉంటాయి. అండ్ కంప్లీట్లీ మీకు ఇంటీరియర్స్ చేసే వాళ్ళకి కూడా డిఫరెంట్ ఒక ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎన్హాన్స్ చేస్తాయి. వాళ్ళ హౌస్ ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ ఫర్నిచర్స్ దే విల్ హ్యావ్ బెటర్ వ్యూ. ఓకే, అంటే ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా కస్టమైజ్ చేయించుకోవచ్చు మేడం. ఇప్పుడు వార్డ్రోబ్స్ అయితే లాట్ ఆఫ్ కలర్స్ మా దగ్గర సేమ్ కాంబినేషన్స్ లో. నియరెస్ట్ కలర్స్ లో వీ హావ్ లైక్ 10 to 7 పీసెస్. పీపుల్ కెన్ కమ్ అండ్ హ్యావ్ ఎ చాయిస్. ఎందుకంటే మన మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క డార్క్ షేడ్ కావాలన్నా, బ్లూ ఇష్టం, అదర్ పీపుల్ అదర్ కాంటెక్స్ట్లో వేరే కావాలని. సో ఆ కాంటెక్స్ట్లో చేయించుకోవాలని థాట్స్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ అదే ఫ్లేవర్స్లో 10 to 15 పీసెస్ ఉన్నాయి డిజైన్ విత్ దట్ కాంబినేషన్స్. పీపుల్ కెన్ హ్యావ్ ఎ లుక్. లేదా వాళ్ళదే ఇట్లా ఉన్నాయి కాంబినేషన్స్ కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా ఇఫ్ దే కెన్ హ్యావ్ లిటిల్ టైం, ఒక 10-15 రోజులు టైం కన్నా మాకిస్తే విల్ చెక్ విత్ ఆర్టిస్ట్ and make them whatever it is required for them. ఓకే, బాగుందండి, చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కదా, చూద్దాం మేడం.
సో ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే ఉంది. సో దీని గురించి కూడా మాట్లాడదాము. ఇది ఎంత క్యూట్గా ఉందంటే ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. సో మంజునాథ్ గారు దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కంప్లీట్ సెట్ మేడం ఇది. పెయింటెడ్ విత్ లిటిల్ స్కై బ్లూ థీమ్ లో అట్లా ఇచ్చాము. అండ్ లిటిల్ కంప్లీట్ బార్డర్స్ అన్ని విత్ ఎల్లో హైలైటర్స్ గా కన్సిడర్ చేసి కంప్లీట్ గా దిస్ ఇస్ లైక్ వార్డ్రోబ్, ఒక 2 సైడ్ టేబుల్, ఒక టీవీ కన్సోల్, కంప్లీట్ సెట్ మేడం. ఒక రిసార్ట్ బెడ్రూమ్ స్పేస్ కి ఏం కావాలో ఆ కాన్సెప్ట్ లో అట్లా ఇచ్చినాం. కాట్ కి నెక్స్ట్ 2 సైడ్ టేబుల్, వార్డ్రోబ్ ఫర్ కాటేజ్ స్పేస్, అండ్ మీకు ఒక టీవీ కన్సోల్ సేమ్ రూమ్ కి. సో కంప్లీట్ గా దిస్ ఇస్ లైక్ ఓల్డ్ వింటేజ్ థీమ్. హౌస్ మొత్తం ఒకటే థీమ్ మేడం, ఒకటే థీమ్. మళ్ళీ కంప్లీట్లీ కూడా ఇంటీరియర్ ఆల్సో పెయింటెడ్, హ్యాండ్ పెయింటెడ్ ఇవన్నీ కంప్లీట్ విత్ మీకు ఆ వింటేజ్ థీమ్ లోనే ఫీల్ ఉంటుంది మేడం కంప్లీట్ గా ఇది కూడా. అండ్ ప్రోడక్ట్ మీకు 2 సైడ్ టేబుల్ కంప్లీట్ సెట్ ఇది. ఓకే, ఇట్లా 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి మేడం మా దగ్గర. సో ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్రోడక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. కాటేజెస్ కానీ కంటిన్యూస్ కాటేజెస్ 10-15 కాటేజెస్ లాగా చేసి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కలర్ థీమ్ ఇద్దాం అన్నప్పుడు దిస్ లైక్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఫర్ దెమ్. యా, బాగుంది. అంటే ఇప్పుడు జనరల్ గా పేరెంట్స్ కి ఒక హౌస్ కట్టించాలి అంటే వాళ్ళకి ఇలాంటి ఒక సెటప్ చేసిస్తే, ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా మీ ఇంట్లో, అమ్మ నాన్న పెద్దనాన్న అట్లా, వాళ్ళకి ఒకే హౌస్ లో ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్ రూమ్స్ లో డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలా, మళ్ళీ నార్మల్ ఫర్నిచర్స్ కాకుండా ఒక వింటేజ్ ఫర్నిచర్ థీమ్ లోనే వాళ్ళకి ఆ ఓల్డ్ మెమరీస్ వచ్చినట్టు వాళ్ళకి కావాలని సెటప్ చేయాలన్న వాళ్ళకి, సో ఈ ఫర్నిచర్స్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు నేను యాక్చువల్గా. అండ్ హ్యాండ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ మెమరీస్ కానీ చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ ఆ మెమరీస్ కూడా సూదనింగ్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఇట్ మేక్స్ దెమ్ పీస్ ఇన్సైడ్ ది రూమ్స్ ఆల్సో. అంటే ఈ పెయింట్స్, ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా మీరే సెలెక్ట్ చేస్తారు? ఇస్తాం మేడం, మేము కూడా ఇస్తాం. అండ్ ఆర్టిస్ట్ ఆల్సో దిల్ జస్ట్ షో యూ, వాళ్ళ టాలెంట్ కొట్టి వాళ్ళు కూడా చెప్తారు ఇట్లా బాగుంటాయి, ఇట్లా డిజైన్ చేస్తాను. వి ఆల్సో లెట్ దెమ్ ఫ్రీ టు క్రియేట్ దేర్ ఓన్ థాట్స్. ఓకే, అట్లా చాలా బాగుందండి. అంటే మీ షాప్ కి ఉన్న పేరుకు తగ్గట్టే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా మేడం, మాక్సిమం ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ కాల్డ్ మండువా లోగిల్లు. మండువా లోగిల్లుకి సరిపడే ఇట్లా ఫర్నిచర్స్ అన్ని రెడీగా దొరికేస్తాయి ఇంకా వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ టు ఫైండ్ సమ్ అదర్ స్పేస్, ఇంకో చోట వెళ్ళి వెదికి అవన్నీ కన్నా దే కెన్. ఆ హ్యాండ్ పిక్డ్ కోసమే మేము ఈ స్టోర్ ని లాంచ్ చేసిండేది మేడం యాక్చువల్గా. బాగుందండి. ఇప్పుడు ఒక సెట్ చూసారు కదా మేడం, కంప్లీట్ గా మీకు అట్లాంటి ఫర్నిచర్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఒక సిట్టింగ్ టేబుల్స్, బాల్కనీస్ లో వేసుకొని కాఫీ టేబుల్ లాగా, సైడ్ టేబుల్స్ లాగా పడుకోవచ్చు. ఇట్స్ లైక్ బుక్ షెల్ఫ్. ఇది లైక్ ఓల్డ్ వింటేజ్, ఒక వార్డ్రోబ్. ఇది సేమ్ రిక్లైమ్డ్ ఫర్నిచర్ అంటారు మేడం. రిక్లైమ్డ్ ఫర్నిచర్ లో దిస్ ఇస్ లైక్ 1 more పీస్. ఇట్లా 2 సెట్స్ ఉన్నాయి అవి. దిస్ లైక్ రిక్లైమ్డ్ వార్డ్రోబ్, సేమ్ ఇదే మోడల్ లో కొంచెం వింటేజ్ థీమ్ లో ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ లైక్ ప్యూర్ కెఫే లుక్ ఉంది. మొబైల్ హ్యాండ్ లాక్ ఇవన్నీ డిఫరెంట్, బియర్, పెప్సీ, కోకోకోలా, ఇట్లా గ్యాసోలిన్, ఇట్లా డిఫరెంట్ రెస్టారెంట్ కాన్సెప్ట్స్ కి అయితే చాలా బాగుంటుంది. వింటేజ్ లుక్ ఉంది, కంప్లీట్ వార్డ్రోబ్, కంప్లీట్ వింటేజ్. ఇది రస్టిక్ లుక్ లో ఇచ్చాము యాక్చువల్గా. రెస్టారెంట్ బాగుంటుంది మేడం, రెస్టారెంట్స్ బాగుంటుంది. సో చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉన్నాయి మేడం, లాట్ ఆఫ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్. మళ్ళీ దీంట్లో కూడా చిన్నవి కూడా ఉన్నాయి మేడం. ఇది కూడా చూడండి, చిన్న సైడ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. అన్ని ఫ్రెష్ పీసెస్, ఇవన్నీ కొత్త పీసులు యాక్చువల్గా. ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అట్లా. కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ మేడం, కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్. ఓకే, బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మంజునాథ్ గారు, నేను ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నానండి. అంటే ఇవి ఏంటంటే జస్ట్ మీ షాప్ డెకరేషన్ పర్పస్ పెట్టారా, లేదంటే ఇవి కూడా అమ్మడానికి? కంప్లీట్ సేల్ మేడం, అది కూడా పీసెస్. యాక్చువల్ గా 4 ఫిషెస్ ఉన్నాయి యాక్చువల్ గా మా షాప్ లో. 4 డైరెక్షన్స్ లో ఇచ్చాము యాక్చువల్ గా, 4 కార్నర్స్ ఆఫ్ ది షోరూమ్ కి ఇచ్చాము. లైక్ కంప్లీట్లీ రస్టిక్ మెటల్ లో చేసాం మేడం కంప్లీట్ గా ఇది. అండ్ ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్స్ వస్తున్నాయి కదా మన గోదావరి రుచులు అట్లంతా, ఆ ఫిష్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎవరైనా షాప్స్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇట్స్ లైక్ ఐ క్యాచింగ్ ప్రోడక్ట్. ఇది లైక్ బ్యూటిఫుల్ డెకర్ ఐటమ్ ఫర్ దెమ్. ఇది ఒక ఫిష్ పెట్టి పక్కన వాళ్ళ బ్రాండ్ ఇచ్చినారనుకోండి, వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఐ క్యాచింగ్ పాయింట్ లా కనబడుతుంటుంది వాళ్ళకు కూడా. బెస్ట్ ఫర్ బ్రాండ్ ప్రమోషన్స్ ఆఫ్ దేర్ హోటల్స్ ఇది యాక్చువల్గా. అండ్ సీలింగ్ హైట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అట్లాంటి చోటు కూడా దే కెన్ హ్యాంగ్ ఇట్ ఫర్ బెటర్ అంబియంట్ లుక్ కానీ, ఆల్ దట్ కెన్ బి డన్ విత్ దిస్ డెకర్ పీస్. ఓకే, మండువా లోగిల్లో మీరు మండువా లోగిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అమ్మడమే కాకుండా ఎవరు ఎలా వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలో ఒక ఐడియా కూడా ఇచ్చేస్తారు. చాలా ఉన్నాయి మేడం అట్లా కాన్సెప్ట్. విల్ ఆల్సో హెల్ప్ ద కస్టమర్స్ హూ విజిట్స్ అవర్ షోరూమ్. ఎందుకంటే వాళ్ళకు జస్ట్ బేసిక్ థాట్స్ లో వచ్చింటారు. సో వాట్ బెస్ట్ ప్రోడక్ట్ సూట్స్ ఫర్ దెమ్ అని కూడా మేము కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్ గా. ర్యాండమ్ ప్రోడక్ట్ కంటే ఏదో ఇచ్చినాం అమ్మినాం అనేది కాకుండా
వాళ్ళకు నచ్చినట్టు ఎవ్రీబడి హ్యావ్ థాట్స్ కదా మేడం. ఇప్పుడు వాళ్ళ ఓన్ టేస్ట్తోనే వస్తారు ఎవరైనా కానీ, కస్టమైజేషన్స్ కానీ నాకు ఇట్లా ప్రోడక్ట్ కావాలా అని. అండ్ ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు యాక్సెస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ టేస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వేర్ ఇన్నోవేషన్ కానీ డిస్కవరీ కానీ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఇండివిజువాలిటీ ఇప్పుడున్న జనరేషన్లో ఇట్ స్పీక్స్ యాక్చువల్గా. దట్ ఈస్ వేర్ న్యూ ప్రోడక్ట్స్ కానీ, న్యూ జనరేషన్స్ కానీ, న్యూ థాట్స్ కానీ, అడాప్టబిలిటీ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి వీఆర్ ఆల్సో సపోర్టింగ్ ద కస్టమర్స్ ద వే దే వాంటెడ్. ఓకే, యాక్చువల్గా మీరు ఇక్కడ ఇచ్చిన ఐడియా కూడా బాగుంది. రెస్టారెంట్ వాళ్ళు ఇది పెట్టేసుకొని వాళ్ళ బ్రాండ్ కూడా ప్రమోట్ చేసుకున్నారు. వెరీ గుడ్ మేడం, బాగుంటుంది. బాగుందండి, అందుకే అడిగాను నేను, ఎందుకంటే మీరు డెకరేషన్ పర్పస్ పెట్టారు. ఇట్స్ ఫర్ సేల్. మేడం ఇప్పుడు మీరు చూసారు కదా ఫిష్ అట్లాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మేడం. మీకు కంప్లీట్ షోరూమ్ ఇస్ లిటిల్ బిగర్, సో వీఆర్ ట్రైయింగ్ టు షో ఇట్ టు యూ. ఇంకొక పీస్ మిస్ అయ్యాం మేము యాక్చువల్ గా చూపించడం మీ క్లాస్ లో. సో దిస్ ఇస్ వన్ మోర్ ప్రోడక్ట్ యాక్చువల్ గా, బార్ కౌంటర్ మేడం. యాక్చువల్ గా బార్ కౌంటర్ కంప్లీట్ గా యూ కెన్ ఆల్సో ఫిక్స్ దిస్ గ్లాసెస్. కాంబినేషన్ ఆఫ్ వుడ్ అండ్ మెటల్ మేడం యాక్చువల్ గా ఇది. సో ఇట్స్ లిటిల్ హెవీ మీకు కంప్లీట్ గా పీస్. సో దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ కీప్ ఆల్ యువర్ గ్లాసెస్ కానీ అట్లా. దిస్ ఇస్ యూ కెన్ హ్యాంగ్ ఆల్ ద గ్లాసెస్ ఇక్కడ మీకు కంప్లీట్ గా. దిస్ ఇస్ వన్ స్టోరేజ్ స్పేస్ టు కీప్ ఆల్ స్మాల్ గ్లాసెస్ అట్లా. కాంబినేషన్ ఆఫ్ మెటల్ మేడం కంప్లీట్ గా. కొందరికి వద్దు, కంప్లీట్ వుడ్ వద్దు, కాంబినేషన్ ఆఫ్ మెటల్ కొంచెం ఉండాలా కాన్సెప్ట్స్ లా అనుకునే వాళ్ళు, ఇంటీరియర్ వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ షోరూమ్ అని చెప్పొచ్చు మేడం. బికాస్ దే డోంట్ హ్యావ్ టు డూ సో మచ్ ఆఫ్ కస్టమైజేషన్స్. బయట ఉండి రెడీ ఉంటాయి, హ్యాండ్ పిక్ ఉంటాయి. దే కెన్ కమ్ జస్ట్ సెలెక్ట్ అండ్ ప్లేస్ ఇట్ దేర్ క్లయింట్స్ కి ప్లేస్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మెటల్ అండ్ వుడ్ పెట్టారు కదండి, కావాలంటే మొత్తం వుడ్ కావాలని చేసుకోవచ్చు మేడం. కాంబినేషన్ ఆఫ్ మెటల్ అండ్ వుడ్ గివ్స్ మంచి లుక్ మ్యామ్ యాక్చువల్గా నార్మల్గా కన్నా. ఓకే, సో దాంట్లో కంప్లీట్ వుడ్ కాకుండా ఇది కొంచెం కాంట్రాస్ట్ చేసాము ఆపోజిట్ దీంట్లో. ఇది ఒక సైడ్ టేబుల్ ఉంది యాక్చువల్గా, సేమ్ వుడ్ లో కంప్లీట్ వుడ్ ఫినిష్ లో విత్ లీఫ్ ప్యాటర్న్ ఉంది. ఓకే, దిస్ వన్ ప్రోడక్ట్ యాక్చువల్గా. సో మండువా లోగిల్కి వచ్చేసి ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి పిక్ చేసుకొని వెళ్ళచ్చు, లేదు అంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు, హ్యాండ్ పిక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ప్రోడక్ట్ మేడం మండువా లోగిల్కి మెయిన్ ప్రోడక్ట్ ఈజ్ వన్ రూఫింగ్ అంటాం యాక్చువల్గా. రూఫింగ్, ఆ పెంకులు కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, అవన్నీ ఆ సేమ్ కాన్సెప్ట్లో వీ హ్యావ్ కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే రీప్లేసింగ్ దట్ పెంకులు కానీ అవన్నీ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు మేడం. దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ రూఫింగ్ మెటీరియల్స్. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో రూఫింగ్లో ఇంట్లో పైన ఇట్లా రూఫింగ్ ఉంటుంది, 4 ఇన్వర్డ్స్ ఉంటాయి. వర్షం వాటర్ పడినప్పుడు సెంటర్ కోర్ట్ యార్డ్ లో పడుతుంటుంది. భవంతి అంటారు, దట్ ఈస్ వన్ వర్డ్ ఇన్ తెలంగాణ వాట్ దే యూజ్ యాక్చువల్గా. అండ్ ఆ రూఫింగ్ మెటీరియల్లో దీస్ ఆర్ లైక్ స్టోన్ కోటెడ్ రూఫింగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ హ్యావింగ్ ద లుక్ ఆఫ్ దట్ క్లే టైల్, మ్యాంగ్లూర్ టైల్ అంటారు కదా, హెంచు అంటారు కన్నడలో యాక్చువల్గా. ఇక్కడ మీకు పెంకులు అంటారు, దర్ డిఫరెంట్ నేమ్స్ దే యూజ్ లోకలీ. అట్లాంటి ప్రోడక్ట్స్కి క్లోజ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, షింగిల్స్ ఇవన్నీ డిఫరెంట్ షింగిల్స్, ఆల్టర్నేటివ్ ఫర్ కవేలి ఇవన్నీ డిఫరెంట్ రూఫింగ్. దిస్ ఇస్ లైక్ చెరీ వుడ్ అంటారు, స్మోక్ గ్రే అండ్ ఎవర్ గ్రీన్, డిఫరెంట్ రూఫింగ్ సిస్టమ్స్ ఇవన్నీ. ఆల్ మీకు అన్ని అమెరికాలో కంప్లీట్ ఇదే మెటీరియల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మెటీరియల్స్ దే యూజ్ ఫర్ కంప్లీట్ హౌసెస్. సేమ్ ఓల్డ్ టెక్నాలజీని కొంచెం రివైజ్ చేసి ఆ రూఫింగ్కి వస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, ఆ మ్యాంగ్లూర్ టైల్లో వస్తున్న ప్రాబ్లమ్స్ని ఎరాడికేట్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీకు ఇక్కడ చూసారా మేడం. దిస్ ఇస్ లైక్ టాటాక్ రూఫింగ్ లాగా చేసుకోవాలంటే ఇది. దీంట్లో యూ కెన్ ఫ్లేమ్ ఇట్ అండ్ సీ, మంట పెట్టి చూడొచ్చు, ఇట్ నాట్ క్యాచ్ ఫైర్. ఇప్పుడు కాశగడ్డి లాగా చిన్న రెస్టారెంట్స్ పైన వేసింటారు కదా మేడం, జస్ట్ అగ్గిపూలు వేస్తే అంటుకునేస్తుంది. ఇప్పుడున్న ఫైర్ దీంట్లో అంతా దిస్ లైక్ మేజర్ ఇది ప్రాబ్లం. సో దానికోసం ఇట్స్ లైక్ యాంటీ ఫైర్ ప్రోడక్ట్. ఒకసారి చూపిస్తారా? యూ కెన్ జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ షో ఇట్ టు యూ మ్యామ్. సో దిస్ ఇస్ వన్ రూఫింగ్ ప్రోడక్ట్, ఇది చూడొచ్చు. దిస్ ఇస్ సింథటిక్ మెటీరియల్ యూస్ ఫర్ రూఫింగ్. కెఫేస్లోని, బార్ కౌంటర్స్ లా కానీ ఇట్లన్నీ చాలా పని ఎంట్రన్సెస్లో యూజ్ చేస్తారు. దిస్ కాల్ సింథటిక్ థ్యాచ్, పామ్ థ్యాచ్ అంటారు దీన్ని, పామ్ అంటారు, రీడ్ అంటారు. దేర్ ఆర్ 2 products. మేము మా చిన్న కౌంటర్లో కూడా మేము యూజ్ చేసాం మేడం. దిస్ ఇస్ లైక్ వన్ రూఫింగ్ మెటీరియల్. సో దిస్ ఇస్ లైక్ సింథటిక్ థ్యాచ్. ఎంత బ్యూటీ యాడ్ చేస్తుంది అంటే ఆ ఓల్డ్ వింటేజ్ లుక్ ఎట్లా అట్లా క్రియేట్ అవుతుంది. యాడింగ్ సచ్ రూఫింగ్ విల్ ఎన్హాన్స్ ది లుక్ ఆఫ్ ది హౌస్ కంప్లీట్గా. ఆ లుక్ అనేది చేంజ్ చేస్తుంది రూఫింగ్ అనేది. ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ కొంచెం డిఫరెన్స్, కొంచెం ఇది తాటాకు లాగా రూఫింగ్ వస్తుంది మేడం. ఇది కాసిగడ్డి అంటారు, ఆ లుక్ వస్తుంది యాక్చువల్ గా కంప్లీట్ గా. రీడ్ అంటారు, రీడ్ లుక్ అంటారు. ఇది దిస్ లైక్ పామ్ లుక్. ఇది తాటాకు లుక్ వస్తుంది, నార్మల్ గా వస్తుంది. ఇట్లా డిఫరెంట్ రూఫింగ్ కూడా ఉన్నాయి. దిస్ లైక్ చూడండి, ఇప్పుడు పెంకుల్కి ఆల్టర్నేటివ్ మేడం ఇది. దిస్ లైక్ స్టోన్ కోటెడ్ రూఫింగ్ అంటారు. GA షీట్ ఉంటుంది, దానిపైన స్టోన్ బ్లాస్టింగ్ అయి ఉంటుంది. ఈ లైఫ్ వచ్చి 50-60 years ఉంటుంది మీకు.
ఇప్పుడు పెంకులు అనుకోండి, కోతులు ఏదైనా పైనకైతే అన్ని దబ్బేస్తుంటాయి, ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. ఇది ఏం కాదు, ఒకసారి స్క్రూ అయిపోయింది అనుకోండి, దానివల్ల ఏం కాదు, యూ కాంట్ రిమూవ్. ఓకే, అట్లా. ఓకే. మండువా లోగిళ్ళకి టైటిల్ కి తగ్గట్టుగా ఉంది, ఎందుకంటే మండువా హౌస్ అంటేనే మనకి బయట లుక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ బయట లుక్ కావాల్సిన బ్యాక్ సైడ్ బోర్డ్ కూడా మేడం, దిస్ ఇస్ కాల్డ్ OSB బోర్డ్స్. షోరూమ్స్ లో కానీ చాలా యూజ్ చేస్తారు. ఈవెన్ దిస్ ఇస్ మెటీరియల్ ఇస్ ఇంపోర్టెడ్ యాక్చువల్ గా. ఓరియంటల్ స్టాండర్డ్ బోర్డ్స్ అంటారు. డెకర్ పర్పస్ కానీ షోరూమ్స్ కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ నవ్ డేస్. కంప్లీట్ గా ఇంపోర్టెడ్ ఐటమ్ ఇవన్నీ. సో కంప్లీట్ సొల్యూషన్స్ మీకు హోమ్ నీడ్స్ కి సరిపడేట్లా మండువా హౌసెస్ కి కట్టుకునే వాళ్ళు అయితే దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ డ్రాప్ ఇన్ లొకేషన్. దే కెన్ కమ్ డౌన్. ఇంటి బయట నుంచి ఇంటి లోపల కంప్లీట్ సొల్యూషన్ లాగా ఉంటుంది. దే కెన్ కమ్ అండ్ టాక్ విత్ us. వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళు కట్టాల్సిన కాన్సెప్ట్స్ కానీ దే కెన్ ఆల్సో డిస్కస్ విత్ us. మా ఇన్ హౌస్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు ఇక్కడే. దే కెన్ ఆల్సో హ్యావ్ సమ్ డ్రాఫ్ట్స్ విత్ దెమ్, డిస్కషన్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ హెల్ప్ వీ వాంట్ ఫ్రమ్ అవర్ ఎండ్ వీ కెన్ ప్రొవైడ్ టు దెమ్. థ్యాంక్ యూ అండి. మండువా లోగిల్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మండువా లోగిల్లో ఎలాంటి వస్తువులు దొరుకుతాయి ఏంటి అన్నది. జనరల్గా నేను మండువా లోగిళ్ళు అంటే ఇంట్లో డెకరేట్ చేయడానికి కావాల్సిన వస్తువులు మాత్రమే దొరుకుతాయి అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మండువా లోగిళ్ళు అంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది ఇంటి బయట లుక్. ఇంటి బయట లుక్ నుంచి మొదలు పెడితే ఇంటి లోపల ఇంటిని డెకరేట్ చేయడానికి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఈ మండువా లోగిల్లో అయితే దొరుకుతుందనమాట. సో మీరు కూడా మీ పేరెంట్స్కి కావచ్చు, లేదంటే మీకే కూడా వింటేజ్ లుక్ కావాలి, ఓల్డ్ ఏజ్ లుక్ కావాలి, ఇలాంటి ఒక థాట్ ఉండి అలాంటిది బాగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మండువా లోగిళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి.